హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వచ్చేసినాయి మళ్ళీ, మనకు పాత రోజులు వచ్చేసినాయి. అమ్మలకు పాత రోజులు వచ్చేసినాయి. హాలిడేస్ వచ్చినాయి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ స్కూల్ స్టార్ట్. జూన్ వచ్చేసింది కదా, అందుకే స్కూల్లో సీజన్ స్టార్ట్ కదా. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. మీ పిల్లలు వెళ్తున్నారా? ఓకే. ఎంత బిజీ తెలుసా? షాప్స్, ప్రతి షాప్ ఫుల్ బిజీ. పిల్లలకు షూ అని, బుక్స్ అని, టిఫిన్ బాక్స్లని, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కోసం షాప్స్ అయితే ఫుల్ రద్దీగా ఉన్నాయి. తెచ్చుకున్నారా? మీకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నారా? మీ పిల్లల కోసం యూజ్ అయ్యేటివి. ఏ షాప్ చూడు ఫుల్ కిటమని ఉంటున్నారు జనాలు. ఓకే. క్లైమాక్స్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6:30. చాలా బాగుంది కదా. సూర్యుడు వెళ్ళిపోయిండు. నా వెనక గ్రీనరీ ఎంత బాగా కనబడుతుంది కదా. మీ దగ్గర జూన్లో ఎన్ని వర్షాలు పడ్డాయి? మా దగ్గర అయితే ఒకటి పడ్డది. ఆ ఒక్కటి పడి ఫుల్ చెమటలు. ఆ ఒక్కటి పడ్డది, బాగా పడ్డది. కానీ మళ్ళీ వానలు లేవు కదా, కాబట్టి మస్తు చెమటలు వస్తున్నాయి. ఫుల్ ఉడకపోస్తుంది. ఓకే, తప్పదు, అది కామన్ రొటీన్. కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ చల్లగా వస్తుంది, చల్లదనం మళ్ళీ వస్తుంది. పిల్లల్ని హాస్టల్కి పంపించే వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. కొత్త స్కూల్లో జాయిన్ చేయించే వాళ్ళు చేపిస్తూనే ఉంటారు. మంచి స్కూల్స్, ఏ స్కూల్ మంచిది, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా చదివించాలి, ఎలా ఏ స్కూలు, ఏ కాలేజ్, ఇలా ఆలోచించుకుంటూనే ఉంటారు కదా. ఓకే, మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి స్కూళ్ళలో జాయిన్ చేయించండి, మంచి కాలేజ్లో జాయిన్ చేయించండి, మంచి విద్యనిప్పించండి పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు పిల్లల్ని హాస్టల్కి పంపించకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే వాళ్ళకు కొంచెం సడన్ ఏజ్ వచ్చే వరకు హాస్టల్కి పంపించకుండా ఉండడమే బెటర్. ఎందుకు తెలుసా? నేను హాస్టల్కి పంపించకుండా ఉండడం కోసం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక 10th తర్వాత ఎట్లయినా పిల్లలు మన దగ్గర ఉండరు కదా. కాబట్టి 10th వరకు, అట్లీస్ట్ 8th వరకు అయినా పిల్లల్ని మన దగ్గర ఉంచుకుంటే వాళ్ళతో బాండింగ్ మనకు మంచిగా ఉంటుంది. అందుకోసమే నేను మా పిల్లల్ని హాస్టల్కి పంపించను, ఇంట్లోంచే పంపిస్తా. వాళ్ళు నాకు ఇష్టం అట్లా. ఆ అమ్మతనం అనేది నేను పూర్తిగా అనుభవించాలి. మళ్ళీ ఈ స్టేజ్ పోతే మళ్ళీ వేరే స్టేజ్లో ఈ చిన్నతనం రాదు కదా. పెద్ద పెరిగితే మనకే ఎదురు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళతో ఆ మాటలైనా, ఆ ఆటలు పాటలు అన్నీ చూడాలంటే మన దగ్గరనే ఉంచుకోవాలి. హాస్టల్కి పంపిస్తే ఏమున్నది? పాపం వాళ్ళు ఎవరో పెడతారు, ఎవరో వండుతారు, ఎవరో పెడతారు, ఎక్కడో పడుకుంటారు, ఏదో దిక్కు లేని వాళ్ళలాగా కదా. అందుకే నాకు అస్సలు నచ్చదు హాస్టల్కి పంపించడం. అందుకే నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మా పిల్లలకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాపించిన, వాళ్ళకి వచ్చింది, సీట్ వచ్చింది. కానీ అయినా కూడా నేను పంపించలే, వద్దు. ఎగ్జామ్ ఎందుకు రాయించిన అంటే, వాళ్ళకు ఎగ్జామ్ అనేది, ఆ ఎగ్జామ్ పేపర్ అనేది ఎట్లుంటుందో తెలియడం కోసం రాయించిన. కానీ వచ్చినా కూడా నేను పంపించలేదు. దానికి రీజన్ ఇదే. కొంచెం పెద్ద పెరిగేసరికి పెద్దగా అయ్యే వరకు మన దగ్గర ఉన్నారనుకోండి, మన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు. అసలే కరువైపోతున్నారు. వాళ్ళకి పెద్ద మనుషులతో ఉండడం, పెద్ద మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ కరువైపోతున్నాయి. కాబట్టి వాళ్ళు పెద్ద పెరిగే అంతవరకు, అట్లీస్ట్ 8th క్లాస్ వరకైనా మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. 8th క్లాస్ తర్వాత హాస్టల్లో వేయడం బెటర్. ఎందుకంటే చిన్న పిల్లల్ని హాస్టల్లో వేయకండి, పాపం నాకైతే నచ్చదు. అందుకే మా పిల్లల్ని దగ్గరనే ఉంచుకున్నా. చూడాలి, ఇక పెద్ద పెరిగిన తర్వాత వేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవడంలో తల్లులు తండ్రులు అందరూ బిజీగా ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా బిజీనే. ఎందుకంటే వాళ్ళకి బుక్స్ తేవడం, అట్టలు వేయడం, ఇవన్నీ చూసుకోవాలి కదా. మా పిల్ల పనులు అయితే అన్నీ అయిపోయినాయి. బుక్స్ తేవడం, అట్టలు వేయడం అన్నీ అయిపోయినాయి. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఓకే, లాస్ట్ చెప్పేది ఏంటంటే, పిల్లల్ని వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చే వరకు మీ దగ్గరనే ఉంచుకోవడానికి, మన దగ్గరనే ఉంచుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చిన్న పిల్లల్ని హాస్టల్ వేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆ చిన్నతనంలో మన దగ్గర ఉంటే అది వేరే, ఆ మెమొరీస్ మళ్ళీ రావు. పెద్ద పెరిగిన తర్వాత ఎవరైనా మన మాట వినరు. కాబట్టి విన్నప్పుడే మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే కాలం మారింది, కాలంతో పాటు మనం కూడా మారాలి కదా. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు నచ్చితే నేను చెప్పింది ఫాలో కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని కలవక చాలా రోజులు అవుతుంది, మీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది. ఓకే మరి బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే.
లైక్స్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి కామెంట్స్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.